స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ రాష్ట్రంలోని పోలీస్ బలగాలకు రహస్యంగా సాగే విధ్వంసక చర్యలు కావచ్చు, భద్రతను కాలరాచే శక్తుల కదలికలు కావచ్చు, లేదంటే తీవ్రవాద కార్యకలాపాలు కావచ్చు, వీటన్నిటినీ సీక్రెట్గా పసిగట్టి వాటి గురించి పోలీస్ శాఖను హెచ్చరించే అత్యంత ముఖ్యమైన సంస్థ. తాజాగా ఈ సంస్థలో ఓ డీఎస్పీ చేసిన అడ్డగోలు చర్య సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆయన ఏం చేశారు? ఎస్ఐబి ఏ రాష్ట్రంలో అయినా పోలీస్ శాఖ తీసుకునే ప్రతి చర్య వెనుక, చేసే పెద్ద పెద్ద దాడుల వెనుక ఈ శాఖ అందించిన సమాచార ప్రభావం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు తీవ్రవాదం బలహీనపడడానికి, మావోయిస్టుల కదలికలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడానికి ఎస్ఐబి కీలక పాత్ర పోషించింది అనడాన్ని ఎవరూ కాదనలేరు. సంఘ వ్యతిరేక శక్తుల కదలికలు క్లియర్గా గమనించేందుకు ప్రభుత్వాలు ఈ సంస్థకు అత్యంత అధునాతనమైన సాంకేతిక వ్యవస్థను అందజేశాయి. మావోయిస్టులను కనిపెట్టే వారిని మట్టుబెట్టే క్రమంలో ఎస్ఐబి పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. అందుకే ఈ శాఖను మావోయిస్టులు సిఐఏతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే కాలక్రమంలో వీరి సాంకేతిక పరిజ్ఞానం అధికార పార్టీ వారికి ప్రతిపక్షాల గుట్టుమట్టులు రాబట్టే ఓ ఆయుధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ల ఆరోపణలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇక అసలు విషయానికి వద్దాం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈయన పేరు ప్రణీత్ రావు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో డీఎస్పీగా పనిచేసే ఈయన కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా గత ప్రభుత్వ హయాంలో పలువురు పొలిటికల్ లీడర్లతో పాటు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక విచారణలో అది నిజమని తేలడంతో డీసీపీ ప్రణీత్ రావును సస్పెండ్ చేసేశారు. తెలంగాణ ప్రభుత్వం మారింది. దీంతో ప్రణీత్ రావు ఆ ట్యాపింగ్ రికార్డ్స్ అన్ని ఆఫీసులో ఉండే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ధ్వంసం చేసేశారట. ఈయన మొత్తం 42 హార్డ్ డిస్కులో ఉండే డేటాను రిమూవ్ చేశారట. ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, IMEI నంబర్ల వివరాలను సైతం ధ్వంసం చేశారట. అసలు ఈయన డిలీట్ చేసిన హార్డ్ డిస్క్లో ఏం డేటా ఉంది? అధికారిక విధుల్లో భాగంగా ఏదైనా సమాచారం సేకరించి ఉంటే దాన్ని ఆయన ఎందుకు సీక్రెట్గా డిలీట్ చేశారు? ఎవరి ఆదేశాలతో ఆయన ఈ పనికి ఒడిగట్టారు అన్న దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మొత్తానికి అనధికారికంగా చట్టవిరుద్ధంగా ఏదో జరిగింది. ప్రభుత్వం మారింది కాబట్టి ఆ అడ్డగోలు వ్యవహారం ఇప్పుడు బయటపడితే తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అన్న కారణంతోనే ఈ శాఖలోని ఉన్నతాధికారులు కావచ్చు, లేదంటే మరొకరు కావచ్చు, వీరి ఆర్డర్స్తోనే ఆ డేటాను ప్రణీత్ రావు నాశనం చేసి ఉండవచ్చు. సో సస్పెండ్ చేయడమే కాదు, డేటా డిలీషన్ వెనుక ఆయన ఆలోచన ఏంటి, ఆ పని ఎవరు చేయమన్నారు అన్న విషయాలను రాబట్టేందుకు ప్రణీత్ రావును పూర్తిగా విచారించాలి అన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. డీఎస్పీ ప్రణీత్ రావు మీద కేసు పెట్టి డీప్గా విచారణ జరిపితే ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది అన్నది తేలిపోతుందని ఈ శాఖ ఉన్నతాధికారులు భావిస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రణీత్ రావు నోటి వెంట ఎలాంటి సంచలనాలు వినవలసి వస్తుందో.